అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు 3 రకాల గవ్వలండి. చక్కెర గవ్వలు, బెల్లం గవ్వలు, కారం గవ్వలు. ఈజీగా ఎలా చేద్దామో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర. ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మైదా తీసుకుంటున్నా అండి, గోధుమ పిండి అయినా ఓకే. 1 కప్పు తీసుకుని ఎంత, ఒక చిన్న పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏదేసినా పర్లేదు వేసి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె కొద్దిగా వేడి చేయాలండి. అది వేడి చేసి ఇందులో కలిపితే ఇలా ముద్దకి రావాలి మనకి. ఆ వేడిగా ఉన్నప్పుడే కలపాలి. కొన్ని అంటే కొన్నే నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని చక్కగా ఎంత స్మూత్గా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇది నేను చిన్న బౌల్ కొలతలు చెప్తున్నాను. 1 కేజీది లాస్ట్లో పింగేసాను. మూడిటి కలిపి చేశాను. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి మనం చక్కెర పాకానికి ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ షుగర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి, పాకం ఏంటంటే మనం జామున్ కంటే కొంచెం చిక్కబడితే సరిపోతుందండి. బెల్లం ఏమో సేమ్ హాఫ్ బౌల్ బెల్లం తీసుకుని అది కరగాలండి. పావు బౌల్ వరకు వాటర్ పోసి కలగనిచ్చి చిక్కగా అవ్వాలండి. బెల్లం పాకం మాత్రం చిక్కగా అంటే చిక్కగానే అవ్వాలి. ఇంతలోపు అది చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది మనకు. దాన్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటేమో చక్కెరకి, ఒకటేమో బెల్లంకి. అయితే మన దగ్గర గవ్వల చెక్కతో ఒక 3 ఐటమ్స్తో మనకి అది లేకపోయినా చేసుకునేలాగా చూపిస్తున్నాండి. ఫస్ట్ మనం పంచదారవి అంటే చక్కెరవి వేయడానికి చెప్పాను. ఇదేమో ఇంకొకటి బెల్లంవి. చూడండి, ఇలా మనకి గ్రేటర్ ఉంటుంది కదా, దానిపైన ఇలా అన్నా కూడా సరిపోతుందండి. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఫస్ట్ ఇలా ఒక్కసారి నొక్కితే చిన్న చిన్నవి ఎంత బాగా వస్తాయో అసలు. ఒకసారి ట్రై చేయండి. దాని షేప్ అది వేరే ఉంటుంది. ఇప్పుడు మనం కారం గవ్వలకు కూడా చేయడం ఎలాగో చూద్దాం. ఒక బౌల్ మైదాపిండి తీసుకుంటే కొంచెం అంటే కొంచెం వాము వేసుకోవాలండి. ఉప్పు, కారం హాఫ్ టీ స్పూన్స్ వేసుకుని కొంచెం బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా అండి వేసి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసి కలపాలండి. ఇలా కలిపిన తర్వాత కొన్ని అంటే కొన్ని వాటర్ పోయాలి. పోసి అంటే ఎక్కువైతే బాగోదన్నమాట. అలా పక్కన పెట్టుకుని దీన్ని ఎలా అంటే కొత్తది కోమ్ ఉంటుంది కదండి, దువ్వెన, కొత్తది శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఇలా లావుగా ఉన్న చోట ఇలా అనాలండి. అంటే అప్పటికప్పుడు మన దగ్గర చెక్క లేకపోతే ఇది కొత్త దువ్వెనే వాడాలి. ఇది మాత్రం మస్ట్ అండి. ఇంతలోపు ఆయిల్ పెట్టుకోవాలి మనం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకుందాం. వేసుకోగానే 2 సెకండ్స్ ముట్టుకోవద్దండి. తర్వాత అవే మెల్లగా కదిలిస్తే అంటుకోకుండా విచ్చుకుపోకుండా చక్కగా వస్తాయండి. బ్యాచెస్ వైజ్గా వేసుకుంటే బెటర్ అనమాట. మనం షుగర్ సిరప్ రెడీ అయింది కదా, అది గోరువెచ్చగా ఉండాలండి, మరీ వేడిగా అయితే ఉండొద్దు. ఇది మనం డైరెక్ట్ ఆయిల్లోంచి తీసి ఇందులో వేయడమే అండి. వేసి ఒక 5-10 మినిట్స్ ఉంచాలండి. ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. ఉంటేనే అది చక్కగా పడుతుంది. నెక్స్ట్ బ్యాచ్ అవుతున్నాయి. అవి కూడా సేమ్ అలాగే ఒక 5 సెకండ్స్ తర్వాతే కదిలించాలి. ఇంతలోపు ఇవి 5 మినిట్స్ అయిపోయింది కదా, తీసి మెల్లగా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మరీ ఎక్కువైనా చక్కెర పొడి పొడిగా వస్తుంది, అందుకని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నెక్స్ట్ బ్యాచ్ని మనం బెల్లంలో వేద్దాం. బెల్లంలో ఏంటంటే బెల్లము సిరప్ చాలా చిక్కగా అవ్వాలండి, లేకపోతే అస్సలు బాగోదు, అంటుకుంటాయి. చేతికి అంటుకుంటే నచ్చదు కదా. ఇది ఒక చిన్న టిప్ అనమాట. దాన్ని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. వేసుకుంటే మీకు తీపి ఏమాత్రం తగ్గదు. కారం కూడా అలాగే వేయించుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను కొలతలతో. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.